Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. స్వామి నాకు డబ్బు చీరలు నగలు మేడలు మిద్దెలు ఇవేమీ వద్దు స్వామి. నాకు మా ఆయనకి మధ్యలో మా తమ్ముడు పొగ పెట్టేస్తున్నాడు. పెంట మీద అన్ని తీసుకొచ్చి ఇంటి మీద వేస్తున్నాడు స్వామి. వాణ్ణి ఎలాగైనా సరే మా కొంపులంచి బయటికి పంపించే శ్రీనివాస. అలా చేస్తే నీ 7 కొండలు 7 సార్లు నడిచొస్తాను శ్రీనివాస. ఏమైంది అన్నయ్య గారు? బాగుందమ్మా, నువ్వు అన్నయ్య అని పిలుస్తున్నావు, నీ తమ్ముడు నన్ను మామయ్య అని పిలుస్తున్నావు. ఏ వరుస కన్ఫర్మ్ చేసుకోమంటావమ్మా? క్షమించండి అన్నయ్య గారు. క్షమించడాలు మన్నించడాలు లేవమ్మా, బయటకు రమ్మన్నా విధవని. మీరేమనుకోకండి. పిలిచారా ప్రెసిడెంట్ గారు? ఏంటి కాలనీ అంతా మా కొమ్మ మీదకి వచ్చారు? చందాల కోసమా? ఏమే ఓ 10 రూపాయలు పడే. ఏమండి శిలాపాలకం మీద నా పేరు కూడా చెక్కించండి. గ్యాప్ ఉంటే మా బామ్మర్ది పేరు కూడా చెక్కించండి. నేను వచ్చింది చందాలకు కాదురా, నీ బామ్మర్దిని చంపడానికి. ఏం చేశాడండి మావాడు? మా అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చాడు. పోన్లేండి, అమాయకుడు ఈ లోకంలో ఎలా బతుకుతాడు అనుకునేవాడిని. వాడు పెద్ద మనిషి అయ్యాడు ప్రెసిడెంట్ గారు. వాడు అమ్మాయికుడు ఏంట్రా? ఎవడైనా లవ్ లెటర్ అమ్మాయికి రాస్తాడు, వాడు నాకు రాశాడు. మీకు రాశాడా? లేటుగా కన్నా అందమైన కూతుని కన్నావు, ఈ లెటర్ మీ అమ్మాయికి మామయ్య అని నాకు ఇచ్చాడు. మా వాడు తేడా అండి. ముందాన్ని పిలవరా బయటికి. అది కదా అన్నయ్య గారు. ఉండే నా వరుసే కన్ఫర్మ్ చేసుకోండి. ఆ అమ్మాయి అదృష్టవంతురాలు, వీధిలోనే మంచి సంబంధం దొరికింది. వచ్చే నెల కళ్యాణమస్తు కార్యక్రమంలో కొండ మీద పెళ్లి చేద్దాం. నువ్వు బావవా బ్రోకర్వా? అరే నీ బామ్మర్ది ముఖానికి ఒక లెటర్. నా బామ్మర్దిని అంత మాట అంటారా? నా పెళ్ళనన్నా పర్లేదు కానీ నా చేతులు తెచ్చు. తెలిసిన కుర్రాడు మోటార్ బైక్ మీద లిఫ్ట్ ఇస్తానంటే మీ కూతురు ఎక్కించరా? ఆటోడికి డబ్బులు ఇచ్చి మరీ ఎక్కిస్తారు. ఎలాగిచ్చాను అటాక్? చిచ్చి సిగ్గులేని జన్మ. నీ జన్మ గురించి నువ్వెందుకే తిట్టుకుంటా? చిచ్చి నడి రోడ్డు మీద పరువు తీసేస్తాడు. తల్లి లేని పిల్లోడు కదా అని పెంచితే ఇంత క్షోభ పెడతాడా? తండ్రి అలా తయారయ్యాడు, వీడు ఇలా తయారయ్యాడు, మీరు ఇలా తయారయ్యారు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఈ రోజు నుంచి వాడి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నీ నిర్ణయం ఇదే అయితే నేను నా బామ్మర్ది పుట్టింటికి వెళ్ళిపోతాను. ఆగండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? పదండి ఇంట్లోకి. మరి నా బామ్మర్ది? ఇద్దరు కలిసి తగలడండి. బావా ఆ కూరలేదు కదా, బీరేసేద్దంతా. వెయ్యను. ఎందుకు అక్కేమని తిట్టిందా? నువ్వే చూడు. నువ్వు జైలుకి వెళ్తే బతకలేను. ఫోన్లే మర్యాద కూడా లెటర్ అడిగిస్తే ఆడు కూతురికి ఇవ్వకుండా ఇంటి మీదకి వస్తాడా? చచ్చిపోయాడు. అంటే ఈ వావరక్షణ అంతా నా గురించి కాదా? చంపేస్తాను. వద్దు వద్దు, ఆడికన్నా ముందు నన్ను చంపరా. బావా వాడు ఏమన్నాడు తెలుసా? అయినా నేను బాధపడలేదు. ఓ లవ్ అన్నాడు, నా పరువు మొత్తం పోయింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? బామ్మర్ది, ఈ బావ కోసం చిన్న పని చేస్తావా? చెప్పు బావా, ఏం చేయమంటావు? వాడి కూతురి కంటే అందగత్తెని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకురావాలి. ఎక్కడైతే నా పరువు పోయిందో, ఏ కాలనీ వాళ్ళ దగ్గర నన్ను నా బామ్మర్దిని చీకొట్టాడో, అదే కాలనీలో ఆ ప్రెసిడెంట్ గారి ముందు నేను కాళ్ళు రగరేసుకుని తిరగాలి. అప్పుడు దాకా నేను కాళ్ళరున్న చొక్కాలు వేసుకోవాలి. ఎంత రిస్క్ అయినా సరే ముంబై వెళ్ళి దేవ్ కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకురా. బొక్క మీద నీ బాటిలిచ్చుకు బొర్ర మీద కొట్టానంటే బొక్కడిపోద్ది తప్పడం మొక్కనాయలా. చెప్పా మర్ది, నువ్వు నా కోసం చేస్తావా చేయవా? నా బావ కళలో ఆనందం చూడడానికి ఈ బామ్మది ఏమైనా చేస్తాడు. ఏంట్రా సిటీ అంతా చుట్టూ ఒక్క అమ్మాయి కూడా దొరకట్లేదు. అవుతున్న బావకు మాట ఇస్తాను కదరా. నీ బావ అల్లరి మీద నువ్వు చిరంజీవి అనుకుంటున్నావేంట్రా? అలా ఫీల్ అయిపోతున్నావు. ఆయన మందులో ఉన్నప్పుడు 100 మాట్లాడుకుంటాం, అన్ని అయిపోతాయా? ఎలా రా? ఆ 7 కొండల వాడే నాకేదో దారి చూపిస్తాడ్రా. బాబు కొంచెం విశ్వాసం ఎక్కువేసి ఒక షోడయమ్మా. డాడీ ఇప్పుడే దర్శనం ఏంటి డాడీ? గోవిందరాల గుడికి వచ్చాను డాడీ. ఏం డాడీ నాకు పెళ్ళా? లేదు డాడీ, ప్రేమించి పెళ్లి చేసుకోవడమే నా కాన్సెప్ట్. యంగ్ గర్ల్స్ నమస్కారం అండి. ఎంతో మంది అమ్మాయిలు ప్రేమిస్తున్నాను, కానీ నా ప్రేమను చెప్పలేకపోతున్నాను. డాడీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి.
రేపు భీమవరం పెళ్లికి వెళ్ళమన్నారు కదా, అక్కడికి చాలా మంది అమ్మాయిలు వస్తారు. ఒక అమ్మాయిని చూస్తాను, ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుని తీసుకొస్తాను. నాకు నిన్నటితో ఏలాంటి శని వెళ్ళిపోయింది. గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు, ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు. ఉంటానండి. ఎందుకు సార్ అతన్ని కొడుతున్నారు? చూడండి సార్, వీడు ఒక అమ్మాయి లవ్ చేశాడు. ఓ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. ఆ అమ్మాయి వీడంటే ఇష్టం లేదని సార్, అయినా వీడు లవ్ గురించి చెప్పి వీళ్ళిద్దరు ఒకటి చేశాను సార్. ఓ మీకు కూడా ఫెంటాస్టిక్. కానీ ఇప్పుడు వీడు అమ్మాయిని వదిలేస్తా అంటాడు సార్. నేను ఎప్పుడు అన్నాను రా? అన్నోగా ఎరా ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకడం ఎంత కష్టంగా ఉందా సార్? పైగా ప్రేమించిన అమ్మాయి వదిలేస్తావా? సారీ సార్, తప్పైపోయింది. ఇంకెప్పుడు చేయనలాగా. అది అలారా దారికి. ఆహాహా, ఒక్క దెబ్బతో మ్యాటర్ సెటిల్ చేశారు సార్. మీరు ఈ రోజు ప్రేమను గెలిపించారు తెలుసా? లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు, ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు. నేను కత్సీనండి. ప్రేమ కోసమే పుట్టాను, ప్రేమికుల్ని కలుపుతూ ఉంటాను. ప్రేమికుల్ని కలుపుతుంటావా? రియలీ? ప్రామిస్. మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్, ఆ అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి స్వామివారి దర్శనం ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది. ఏడుకొండ వాళ్ళ తండ్రి అప్పుడే కర్ణించావా? సీను, నువ్వు నాతో పాటు భీమవరం వచ్చి నాకు కొంచెం హెల్ప్ చేస్తావా? ఓకే. మీరు ప్రోగ్రామ్ చెప్పండి, మేము ప్రిపేర్ అవుతాం కదా. రండి రండి. ఇన్ని బాగా క్యాచ్ చేసారా? ఓ చేస్తాను. ఫాలో మీ. నాకు ఐఫోన్, నాకు బ్లాక్ బెర్రీ. బిల్లు నాకు రావాలి, తిరులు మా వాళ్ళు అనిపించాలి. ఈ రెండు ఖర్చు. తమ్ముడు భీమవరం ఎంత దూరం ఉంది? గంటలో వెళ్ళిపోతాం. త్వరగా పోనీ. ఉంటాను. ఏట్రా స్కార్పియో 2006 మోడల్, నేను రావాలా? రే అవతారాజు, ఏట్రా ఇది? కడుపుకి అన్నం తింటావా గడ్డి తింటావా? తిన్నా మీరు ఒగ్గేసిన తర్వాతే కదా. నీకు సోషలిజం కొంచెం ఎక్కువే. రే ప్రసాద్, ఏటి కొత్త మోడల్ వచ్చిందా? ఓ పని చేయరా, ఈ 3 రోజులు బిజినెస్ పక్కనట్టు. అమ్మాయి పెళ్ళి ఉంది కదరా, ఎదవన్నారు ఎదవని. ఫోన్ పెట్టు. నమస్కారం అండి. ఎవరి తాలూకా అయ్యా మీరు? నేనండి, ఏక నౌకే గారు అబ్బాయినండి. ఏక లవ్ కుమార్ అండి. నాన్న అప్పులు చేశాడు కదండి, ఐపీ పెట్టేశాడు. మొహం చూపించుకోలేక నన్ను పంపించాడు. ఆడి పని బాగానే ఉంది, నువ్వేట్లు లావైపోయావు. కోట బియ్యం తింటానండి. యోగా చేయొచ్చుగా. ఇంట్లో జాగా లేదండి. నీకు కూడా మీ నాన్నలాగే నోటిదోలు ఎక్కువరా. వారసత్వంగా వచ్చింది సార్. ఎవడాడు? ఈయన నా ఫ్రెండ్ అండి. నమస్కారం సార్. నమస్కారం. ముద్దొచ్చేస్తున్నాడు కొన్నాడు. రే అవతార్ రాజు, అయ్యారు చంపేయమంటారా? నన్ను చంపారా? ఈయన నా ఫ్రెండ్ కొడుకు పెళ్లికి వచ్చాడు, తీసుకెళ్లి అతిథి మర్యాదలు చేయించు. చంపేస్తానండి. రండి బాబు, రండి బాబు. నువ్వు ఇంకా లైన్ లోనే ఉన్నావా? ఆయన ఎవరు? లవ్ రుద్రరాజు బంగారాజు గారు, మహానుభావుడు. ఆస్తిలో 3 వంతులు కోడి పందాలకి అర్పిస్తారు. ఈవిడ బంగారాజు గారు భార్య గారు సుశీలమ్మ. నమస్కారం అండి. నమస్తే. మీరు ఆ ఏక నౌకయ్య వాళ్ళ సన్. ఇంటి పేరు చెప్తే చిచి అంటదంటే శీతల పల్లెం. వాళ్ళు బంగారాజు గారు సోదరులు. షో బయట వాళ్ళతో ఆడితే డబ్బులు పక్కనే అలలో ఆడేసుకుంటారండి. వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరండి. ఈ ఇంటికో ఇల్లరకం వాళ్ళడు ఉన్నాడండి. పాలకొల్లు కనబడితే చాలు ఒళ్ళు మర్చిపోయి సొలి చెప్తాడండి. ఈయనకో పాపండి. ముకుంద ముకుంద కృష్ణ. మీరు హతి బేర సాతి. ఈక లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు, ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు. ప్రేమ కుమారి. ప్రేమ కోసం పుట్టాను, ప్రేమికుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఆల్ ది బెస్ట్. మీరు కొంచెం తప్పుకుంటారా? గుమ్మం కనపడతలేదు. రండి బాబులు, ఇదేనండి బంగారాజు గారి ఇల్లు. బిగ్ హౌస్. అబ్బాయి రాజు గారు వస్తున్నారు. ఆడేవాడు ఈ అబ్బాయి రాజుతో ఆటంటే పులితో వేట. ఈడోడు సార్, పందికి పంచకట్టినట్టున్నాడు. బంగారాజు గారి ఏకైక పుత్రుడండి బాబీడు. అమ్మాయి తర్వాత అదృష్ట జాతకుడు పుడతాడు అనుకుంటే ఆంబోతులంటే ఈడు పుట్టాడండి. ఈడంటే అందరికీ భయం అండి. మా ఇంటి అమ్మాయికే కన్ను కొడతావరా? రాజుగారు తప్పైపోయింది రాజుగారు. ఈడు కన్ను కాల్చేయండి రా. రాజుగారు, ఏమైంది? రాజుగారు, ఈ పిన్ను మీ పాదాలు కూర్చుపోతేను.
ఇదిగో తీసుకో, వంట చేసుకో. ప్రసాద్ ఎవర్రా వీళ్ళు? నూతులో మట్టి తీయడానికి వచ్చారా? మీ నాన్నగారు ఫ్రెండ్ కొడుకండి, పెళ్లికి వచ్చారండి. నీ పేరేంటి? ఈకల లవ్ కుమార్. లవ్ వద్దు, కుమారుని పెట్టుకో, సరేనా? ఇంతకేం చేస్తుంటావు? సోప్స్ అమ్ముతానండి. ఎరా పోయినసారి ఊడుపులయ్యాక అన్నారు, ఇప్పుడు కోతలా? అవగానే ఉప్పులు అంటారు. లోపలికి రండి. నిన్ను కాదు నన్ను. నువ్వు బయట కుక్కతో ఆడుకో. మీరు లోపలికి రిలాక్స్ అవ్వండి. లోపల ఏం చేయాలి నాకు తెలిసిలేరా. ఇక్కడ దగ్గుతున్నావు వినపట్టలేదా? నువ్వు దగ్గితే నాకేంటి, తుమ్మితే నాకేంట? ఎట్టకారం ఎక్కువైంది నీకు. ఓ పెరక తల తిప్పి మొక్కల్లోకి చూస్తే నీ సొమ్మేం పోయిందో. నువ్వేమైనా అవినాష్ శ్రీవా, ఆర్తి అగర్వాల్వా గుడ్లా బిగి చూడడానికి? ఈ మధ్య నీ కళ్ళు కనపట్టలేదురా. ఎవడ కళ్ళాడు కనపడవు, అద్దంలో చూసుకోవాలి. కళ్ళజోడు బాగుంది, ఎక్కడదని అడిగావా? అడ్డే కళ్ళజోడు భలే ఉందిరా. ఎక్కడిది? అప్ప తూర్పుల్లెంకమ్మ మొగుడు దగ్గర లాక్కున్నాను. మనకు 16 బాకీ ఆడు. నీ దగ్గర అప్పడాల్సిన దరిద్రం అడిగింది కట్టిందిరా. అప్పు కాదే, 67 బిందులు బాకీ ఎట్టాడు. డబ్బులు అడిగితే ఎలా రేపు అని సొల్లు కబుర్లు అన్ని చెప్పి గంట తర్వాత సవటాన్ని తిట్టాడు. ఆ మాట నాన్నగడికి అంతసేపు ఎందుకు కట్టిందిరా? ఏమో మరి ఎదవకి. దాంతో బాగా కోపం వచ్చేసి నీ దిక్కున్న చోట చెప్పుకోనేదో వాళ్ళకున్నా. ఎండలో నడిచి కాళ్ళు బొబ్బలెక్కిపోతున్నాయి. ఇది ఎట్టుకుంటే కథ చల్లగా ఉంటదని. ఓహో, కాళ్ళు కాళ్ళతే కళ్ళగా జోడెట్టుకోవాలన్నమాట. మరే బాగా సూట్ అయిందా నాకు? బాగా. నువ్వు కళ్ళజోడెట్టడం చూసి ఇంకో 7 తరాల వరకు మన ఊర్లో ఎవడ కళ్ళజోడెట్టడా? అది గడ్డి మన లెవెల్. అయ్యి బాబాయ్ బాగా సేకటడిపోయింది. త్వరగా సర్దండి రా, లారీ వచ్చే టైం అయింది. అలాగేనండి. నమస్కారం అండి చౌదరి గారు. రావయ్యా శాస్త్రి రా. క్షమించాలండి అయ్యా, హైజాకే జరిగిందో, ఫ్లైట్ ఏ మిస్ అయిందో, అమెరికా అబ్బాయి రాలేదు. రాకపోవడం ఏంటయ్యా? నిన్న పొద్దునే వచ్చాడుగా. వచ్చాడా? ఆ అమ్మాయిని చూడడం కూడా అయిపోయింది. దాని వెరీ వెల్. నా హెల్ప్ కూడా లేకుండా డైరెక్ట్ గా వచ్చేసాడంటే కుర్రాడు షార్పే. అందరూ మీలా డిమ్ముకుంటారు కదండి. అమ్మాయిని చూసి ఓకే అన్నాడా? తన మనసులో మాట ఏంటో ఇంకా చెప్పలేదు, కాస్త కనుక్కో. డోంట్ వర్రీ, ఇప్పుడే కనుక్కుంటాను. రే వీరబాబు, హాయ్. శాస్త్రి గారిని ఇంటికి తీసుకెళ్ళు. రండి. అదేంటంటే అన్సడన్ గా బ్రేక్ వేశారు? ఈ స్పీడ్ బ్రేకర్ ఎవర్రా? అదా తడిగిలి సత్యవేతి. తడికి వ్యాపారం చేస్తున్నాం. తడికి చాటి వ్యాపారం చేస్తుంది. అయితే మనం కూడా ట్రై చేయొచ్చు. ఏంటి మీకు ఈ వీక్నెస్ కూడా ఉందా? అది లేకపోతేనే పెద్ద వీక్నెస్. ఈరు బాబు, ఎవరీరు? ఎన్వి శాస్త్రి, మ్యారేజ్ బ్యూరో ఎండి. మ్యారేజ్ తో నాకు పని లేదులేండి. ఇంకేదన్నా పని ఉంటే చెప్పు, చేసి పెడతాను. మీ కార్డు ఉంటే ఇవ్వండి, ఖాళీగా ఉంటే కబురెడతా. ష్యూర్. ఇదిగో. ఇదేంటి? ఇది నా విజిటింగ్ కార్డు. దీని మీద నా ఫోన్ నెంబర్ ఉంటుంది, తీసుకో. ఇంకో 2 కార్డులుంటే ఇవ్వండి, సేఫ్టీగా ఉంటాయి. ఓకే. వస్తా. నా కార్డు జన్మ ధన్యమైంది. మీ జన్మ చితాభాసం అవుతుంది దాన్ని పెట్టుకుంటే. జలసియా? కాదండి. ఏమండి శేషారత్న గారు, బాగున్నారా? మీ జనరేషన్ కావాలండి, బాగానే ఉంటారు. మా జనరేషన్ వీక్. అంటే మీరు బాగా యంగా. కూర్చోండి, మజ్జిగ తీసుకుంటారా? చల్లగా కాఫీ తాగుతాను. అలాగే. అంటే వేడిగా మజ్జిగ తాగుతారా? సోడా లేకుండా కళ్ళు తాగుతాను. నీకెందుకురా వెధవా? ఏమ్మా రాధా, మీ ఆయన ఎక్కడా? మీ ఆయన బాగున్నాడా? నీకు బాగా నచ్చాడా? అదేంట్రా అంతలోకి అంత సీరియస్ గా వెళ్ళిపోయింది? చెప్పుచ్చు కొట్ల సంతోషించిన బామర్ది. ఏంట్రా అన్నావు? నేనేమన్నాను బామర్ది? మళ్ళీ నేను నీకు బామర్ది అంటే భ్రష్టుడా? మాట వరుసగా బామర్ది అంటేనే మీకు అంత కోపం వచ్చింది. పెళ్ళకుండానే మీ ఆయన అంటే అమ్మాయి గారికి మాత్రం కోపం రాదా మరి? అవునరా, నాకంత ఆలోచన రాలేదు. ఆలోచన రావాలంటే నాలా బ్రెయిన్ ఉండాలి. బ్రెయిన్ ఇక్కడ కాదు, నాలాంటి వాళ్ళకి ఎక్కడ ఉంటది, నీలాంటి వాళ్ళకి ఎక్కడ ఉంటది. ఎదవ్వా. హలో బాబు, హౌడీయుడు. ఎవడీడు అనుకుంటున్నారు కదండి. ఆయన అలా ఏమనుకోవట్లేదు, నువ్వు నోరు మూసుకో. నేను బాబు మ్యారేజ్ బ్యూరో ఎన్వి శాస్త్రిని. ఓ మీరా? మీరు స్టేషన్ కి వస్తారని బామ్మ చెప్పింది, మీరు రాలేదేంటండి? వచ్చాను బాబు. వాడెవడో ఒక దరిద్రుడు మిస్సెస్ కావాలని తగులుకున్నాడు, ఇంతలో తమరు మిస్ అయ్యారు. ఓకే, మీరు ఎప్పుడు ఇదే గెటప్ లో ఉంటారండి? నేను ఇంకా శాస్త్రి గారు అంటే పంచ పిలక జంజం లాంటి ఎక్స్పెక్ట్ చేశాను. తెలుగులో ఆడవచ్చు కదా, మాకు కూడా అర్థం అవుద్ది. ఆయనకు అర్థం అయింది, నీకు అర్థం అవ్వట్లేదు. వాట్ ఎల్స్ బాబు? హౌ ఇస్ దట్ గర్ల్? షీ ఇస్ గుడ్, లుకింగ్ వెరీ ప్రెటీ, బట్ ఫిజికల్ బ్యూటీ ఇస్ నాట్ ఇంపార్టెంట్ టు మీ. And one more thing, I want to know about her. Likes, dislikes, hobbies, etc. etc. రోల్ తీరిందా అండి? బాగా. బాబు ఎంతైనా మనం తెలుగు వాళ్ళం కదా, తెలుగులో మాట్లాడుకుందాం. ఆ అమ్మాయి మీకు నచ్చిందా? బాగా నచ్చింది.
అయితే చౌదరి గారితో మామగారితో మాట్లాడి ముహూర్తాలు పెట్టింగ్ చేద్దాం. అదేంటి, తనకి నేను నచ్చానో లేదో? ఇండియాలో పెళ్లికి మగాడిష్టం ఇంపార్టెంట్ బాబు, ఆడపిల్ల ఇష్టానికి పెద్ద ఇంపార్టెన్స్ ఏ ఉండదు. నో నా పెళ్లి విషయంలో అలా జరగడానికి వీల్లేదు. నాకు తను నచ్చినట్టుగానే తనకి నేను నచ్చాలి. అట్ ది సేమ్ టైం తన గురించి నేను, నా గురించి తను తెలుసుకోవాలి. ఆ తర్వాతే పెళ్లి. అలా అంటారా? సరే, మీ ఇష్టం. ఎక్కడో పాము బొస్సు కొడుతున్నట్టుంది. కొంప తీసి బిందులో గందూరిందా? పాం కాదు బాబురావు, నేను. నువ్వు పాము కంటే డేంజరు. అయినా ఇష్యూ అంటూ అదేం పిలుపు? ఏమండి బాబురావు గారు అని పిలవచ్చుగా. పక్కనే ఉన్నావుగా, అరవడం ఎందుకని? సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పు. ఊరోళ్ళందరికీ నీళ్ళు వస్తున్నావు, నాకు 2 బిందెలు పోయొచ్చుగా. గోదావరి నీళ్ళెందుకు? ఈ గేదెల చెరువు నీళ్లు చాలు. అమ్మో, గ్లామర్ పోదు. అబ్బో, అయినా నీకు నీళ్లు వేయడానికి, నువ్వు నీళ్లు వసుకునేలా చేయడానికి ఆ దత్తుడు ఉన్నాడు కదా. ఆయనతో నీళ్లు వేయించుకోవడం బాగుండదుగా. నువ్వు పోస్తే నీకు నేను డబ్బులు ఇస్తాను. నువ్వు డబ్బులు ఇచ్చినా కూడా నీలాంటి బ్యాడ్ లేడీకి నేను నీళ్లు వేయను. నేనేం బ్యాడ్ లేడీని కాదు, వెరీ గుడ్ లేడీ. గడిచి గుడ్డేం కాదు, అసలు నీ వల్లే మన ఊరికి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. బ్రాహ్మణ గూడెం సంతకెళ్ళినా, ఆ తాడేపల్లి గూడెం సినిమాకెళ్ళినా నీ గురించి టాపిక్ అయిపోతుంది. ఏం కాదు, ఈ ఊరికి గ్లామర్ వచ్చిందే నా వల్ల. సర్లే ఎళ్ళు. ఇప్పుడు నేను నీతో ఇలా మాట్లాడడం ఎవరన్నా చూసారంటే నీకు నాకు ఏదో ఎఫ్ఐఆర్ ఉందని రూమర్స్ వచ్చేస్తాయి. ఏంటి, నీకు నాకునా? కాదేంటి మరి, నీకు మొగుడు లేడు, నాకు పెళ్ళం లేదు అనుకోరా మరి. తీసి చూపించా, చూపిస్తావా? అబ్బే లేదు సార్. ఇది 2 ఉన్నాయి సార్. నాకు డౌటే. అవును, నువ్వెవరు? కత్తిసీనండి. ఎరా, నేను సపరేట్ కడగల. సార్, నా పేరు దూరదర్శన్ అండి. వీళ్ళ ఫోటోస్ ఇచ్చాయి. సార్, ఇన్నర్ హౌస్ విత్ ఏసీ ఉంటే బాగుంటుంది సార్. ఎంత ధైర్యం రా నీకు! ఈ పవర్ కి ఆర్డర్ ఇస్తావరా? ఈ చెట్టెక్కించి కొబ్బరి బండ తిప్పించండి రా. బాగుండాలి, మాకు పంపించండి సార్. ఈ నోట్లో ఫిల్టర్ పోసి టాయిలెట్లు కడిగించండి రా. సార్ నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్. నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్. అవుట్ హౌసా? గుర్తు పెట్టుకో, ఈ అబ్బాయి రాజుతో ఆట, పులితో వేట. ఎవరా భోజనం వండుతుంది? ఒక్క అమ్మాయి కనబట్టలేదు ఎట్లా? ఏమ్మా, ప్రయాణం అది బాగా జరిగిందా? బాగా జరిగిందండి. ఏంటి నా పెళ్లికి ఇంత లేటుగా వచ్చేది? ఇదిగో ఈ సరస్వతి దేవి ఎగ్జామ్ ఉంది రానంటే బతిమాలి తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది. ఏంటి, నాకన్నా నీకు ఎగ్జామ్ ఎక్కువ? నేను అదే చెప్పానే, లైఫ్ లో ఎగ్జామ్స్ ఎన్నిసార్లు అన్నా రాయొచ్చు, కానీ పెళ్లి మాత్రం ఒకేసారి జరుగుతుంది అని. అబ్బా, వచ్చాను కదా, వదిలేయండి. వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండమ్మా, భోజనాలు చెదురు గాని రండి. దూరదర్శన్ అమ్మాయి ఎంత బాగుంది! బాగుండవేంట్రా, సూపర్ రా. జాగ్రత్త ప్లాన్ చేసి పడగొట్టాలి రామాయణి. ఎలా పడగొడతావరా? నీ కోపరేషన్తోనేరా. ఎత్తవా, నేను లేకుండా ఏ పని కాదే. భగవంతుడా, ఈ నిద్ర శాశ్వత నిద్ర కాకుండా చూడు నాయనా. ఎన్ని గుండెలరా నీకు! రాత్రిపూట ఎంత చెడగొడతారా సార్? వీడు ఏమన్నాడు తెలుసా సార్? ఏమన్నాడో చెప్తే కదా తెలిసేది. రాజుగారింట్లో పెళ్ళంటే అద్దరిపోతున్నావు, కానీ బొక్కలా ఉందన్నాడు సార్. ఈడంది కూడా నిజమే కదా సార్. భీమవరంలో రాజుగారింట్లో పెళ్ళంటే ఎలా ఉండాలండి? ఉభయ గోదావరి జిల్లాలు మారిపోవాలి. మరి తిని తొంగుంటే ఎలా మారిపోతుందండి? మరి ఏం చేయమంటావు సార్? రాజుగారింట్లో పెళ్లికి పందిరి లేకపోయినా పర్వాలేదు సార్, సందడు ఉండాలండి. ఉండాలి ఉండాలి ఉండాలి. మందేకపోయినా పర్వాలేదు సార్, చిందేయాలండి. ఆటలు పాటలు రచ్చ రచ్చే ఉండాలి ఉండాలి కదా. మరి మొత్తం అందరిని పిలవండి సార్, రాజుగారింట్లో పెళ్ళాం మజాకా. ఒరే అవతార్ రాజు, మొత్తం అందరు లేపి కింద తీసుకొచ్చారా? బంగారు రాజు గారి ఇంట్లో సందడి ఎలా ఉంటుందో చూపిద్దాం రండి. చూడరా బావా, సిల్లు ఎదిరిపోయిందిరా.
అన్ సీజన్ లో పడిన మామిడి పండ్ల ఎంత బాగుందా. అందరికి స్వాగతం సుస్వాగతం. మన బంగారాజు గారు అమ్మాయి పేరేంటమ్మా? రాజలక్ష్మి. రాజలక్ష్మి పెళ్లి సందర్భంగా ఇల్లు మొత్తం ఆటపాటలతో దద్దరిల్లిపోవాలంటే ముందుగా పరిచయం. నా పేరు కత్తిసీను, కేర్ ఆఫ్ తిరుపతి. కత్తిలా ఉంటాను నన్ను అందరూ కత్తిసీను కత్తిసీను అని పిలుస్తూ ఉంటారు. రిస్క్ చేయడం నా హాబీ. నా పేరు దూరదర్శన్ అండి, మా నాన్న పేరు సుదర్శన్ అండి. నాకు నెలలో ఒకటే రోజు పని, ఆ రోజు మా నాన్న పెన్షన్ తీసుకురాడు. ఆ ఒక్కరోజు చాలు నెల మొత్తం ఎంజాయ్ చేయడానికి. నా పేరు లవ్ కుమార్. ప్రేమ కోసం పుట్టాను, ప్రేమ లేకపోతే చచ్చిపోతాను. సబ్బులు అమ్ముకుంటా ఉంటాడు. వాళ్ళని అడిగారా? నేనే నీ తీసుకొచ్చింది. కష్టాలు చేయకు, ఎక్కడే రుద్దుకోవచ్చు. మడిసి లోపలెట్టే ఇప్పుడు మీరు రావాలి. హాయ్ ఎవరీబడీ, నా పేరు సిరి. మేమందరం హైదరాబాద్ లో హాస్టల్ రూమ్మేట్స్. ఓకే 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 ఇంకా చాలు, మీరు వెళ్ళండి. నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఐ మధు. నా పేరు రీచా. హే ఎవ్రీబడీ, నా పేరు కిరణ్. ఓకే 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 ఇప్పుడు మీరు. హాయ్, నా పేరు మేఘన. నేను హైదరాబాద్ సిటీ కాలేజ్ లో డిగ్రీ చదివాను. అక్కడే హాస్టల్లో ఉంటున్నాను. అట్ ప్రెసెంట్ నేను సివిల్ ఎగ్జామ్స్ కి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నాను. బావా బయోడేటా లాగేసేవరా? ఇప్పుడు చూడరా తన్నేలా లాగేస్తాను. నీకు తెగదేమోరా? నా రాళ్ళు తెంపేస్తాను తప్ప. నా పేరు ప్రేమ కుమారి. నేను ప్రేమ కోసమే పుట్టాను. నేను మీరు కంటిన్యూ చేయండి, నేను వస్తాను. ఏంట్లో ఏమైంది? నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. ఎవరా లక్కీ గర్ల్? మేఘన. మేఘన మేఘన అదే సార్, అప్పుడే ఎలా ఫిక్స్ అయిపోతారు? ఆ అమ్మాయి బ్యాక్ డ్రాప్ ఏంటో తెలియకుండా. ఆ అమ్మాయిది ఫ్రాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే పొడుచుకుపోతాను, యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే ఎదురెళ్ళిపోతాను. తన కోసం 10 మందిని చంపడానికైనా సిద్ధం, నేను చావడానికైనా సిద్ధం. రెండో దానికే ఫిక్స్ అయిపో. ఏదో అన్నట్టున్నావు. ఏమంటాను? మీరు ఆ అమ్మాయిని అంత పక్కడబందిగా ఫిక్స్ అయ్యారు కాబట్టి రేపు మార్నింగ్ నుంచి ప్రాసెస్ మొదలు పెడతానే. గో, ఆ పనిలో ఉండు. మేఘనా బా, ఆ లవ్ కుమార్ గారిని ఎలా మేనేజ్ చేస్తావురా? లవ్ కుమారా? ఒరే బావా, 100 కోట్ల మందుల స్టఫ్ కి భలేగా ఉంటాయి కదా. ఉంటాయిరా, కుమ్మేచ్చి. ఒరే బావా, నీ కోఆపరేషన్ కొంచెం కావాలరా ఈ సీన్ లో. ఇచ్చేస్తాను. కోఆపరేషన్ కొట్టాలా చెప్పాలండి? ఏమైంది? వాటిని తింటానంటాడండి. అరే, కోడిగా పుట్టడమేనా చేసిన తప్పు? అనాది కాలం నుంచి మానవ జాతిని మేల్కొల్పుతున్న మూగజీవాల్ని నువ్వు తింటానంటా? మీరన్నా చెప్పండి, మీరన్నా చెప్పండి రాక్షసుడికి. తప్పని చెప్పండి. వాటిని తినేస్తే వాటి పిల్లలు అనాథలైపోతాయి కదండి. దున్నపోతులా ఎదిగావు, సాటి జీవుల్ని చంపేస్తానంటావా? అసలు నీలాంటి యానిమల్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. జైలా? చాలా థ్యాంక్స్ అండి, మీరు ఈరోజు నిండు ప్రాణాన్ని కాపాడారు తెలుసా. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి ప్రాణులు ఇంకా హ్యాపీగా బతికేస్తాయి. ఇట్స్ ఓకే, పదండి. అబ్బా, ఒరే నేను ఒకటి అడుగుతా, నిజం చెప్తా. మొక్కలేందే ముద్ద దిగదు కదా, మరి అలాంటిది కోడి కోసం ఎందుకు అంత క్లాస్ బీకావు? రే, పెట్టని పట్టాలంటే ముందు పుంజు నెరేయాలరా. మరి ఆ పెట్టకి ఏ లవర్ పుంజుంటేనో. ఆ అమ్మాయి శూన్యంలో చూడటం లేదు, సెల్ ఫోన్ లో సొల్లెట్టం లేదు, నలుగురితో కలిసి హ్యాపీగా తిరుగుతుందంటే ఆ అమ్మాయికి ఇంకా లవర్ లేడరా. థ్యాంక్స్ ఫర్ కోఆపరేషన్ బుజ్జి. రే బావా, అడు చూడు. బాగుంది, పట్టుచారు ఇంకా బాగుంది. అమ్మ నా లవ్. ఏంట్లో ఇక్కడేం చేస్తున్నావు? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఈ 3 వర్షన్స్ లో ఏది బాగుంది? సెకండ్ వర్షన్ బాగుంది. అదే వర్షన్లో వెళ్ళి నా సైడ్ నుంచి మేఘనాకి ఐ లవ్ యూ చెప్పు. అంటే అంత తొందర ఎందుకు లవ్? పువ్వులోని వాసన, నాలోని ప్రేమ ఎంత దాచినా దాగం. నడవాలంటే ముందు పాకాలి కదా. నేను పరిగెడతాను. తేడాలు వస్తే చంపేస్తారండి. తెంపితే పుట్టేది పువ్వు, చంపితే పుట్టేది లవ్. ఈ పువ్వు తీసుకెళ్ళి ఆ పువ్వుకి ఇవ్వు. తప్పదా? నిన్ను తీసుకొచ్చింది ఎందుకు? ఓకే, అమ్మాయి ఒప్పుకోకపోతే? ఒప్పుకుంటే మరో చరిత్ర, ఒప్పుకోపోతే
రక్త చరిత్ర. పైన పువ్వునే చూస్తున్నాడు, కింద ఉన్న ముళ్ళని చూడట్లేదు. ఓకే. రాజలక్ష్మి, ఆ పిన్ని వస్తున్నా. ఏయ్, ఆ సారీ చాలా బాగుంది కదా. హాయ్. ఏంటండి చీరలా? కాదు, దుప్పట్లు. ఏమండి, మీకు చిన్న మాట చెప్పాలండి. ఏంటి? ఐ లవ్ యూ. నిన్ను చంపేస్తా. ఏయ్, దానికి ప్రేమ అంటే ఎలర్జీ. తన ప్రేమ అంటే పడదనమాట. అంటే చెప్పింది ఏంటి కదండి. మరి ఈ పువ్వు కూడా ఇమ్మరండి. ఈ ప్రేమ గిమ అంటే నాకు పడవు. అయినా ఎవడో చెప్తే నువ్వు వచ్చి చెప్పేస్తావా? అంటే నేను చెప్పకపోతే చంపేస్తానండి. పువ్విచ్చి పెంటోస్కి రమ్మనండి మిమ్మల్ని. అసలు వండి శతకోటి లింగాల్లో బోడి లింగమేవాడు, వదిలేవే. అరే, అలా ఎలా వదిలేస్తారండి? ఎలా వదిలేస్తారండి? ఇప్పుడు కాన్నాడిని వదిలేస్తే అటు ఇంకా రెచ్చిపోతాడు. ఆడు ఫేస్ చూడండి, పుచ్చిపోయిన పుచ్చకాయలాగా. ఇలాంటి వాడిని లాగొక లింపకాయ పెట్టే ఇంకేం మజోలికి వెళ్ళు. నా కోసం ఎంత కష్టపడతారా? గ్రేట్ మ్యాన్. వెళ్ళండి. అమ్మాయి వస్తుంది, సైడ్ అయిపో. ఏంటిది? పువ్వు. దేనికి? లవ్. నీకు పెరిగింది కొవ్వు. ఇదేంట్రా షాక్ ఇచ్చింది? డోంట్ వరీ లవ్, రాపిడి లేదే రత్నం కూడా ప్రకాశించదు. ఈసారి నేను ప్లాన్ ఎత్తాను కదా, మీరు వెళ్ళండి. గో. సినిమా సరే. ఏంట్రా బాబు అలా చేసావు? ఒక దెబ్బకి 2 పిట్టలు. మేఘనాకి లవ్ మీద ఒపీనియన్ ఏంటో తెలుసుకున్నాను. ఆ లవ్ కు మరి ధూళి తీర్చాను. ఇప్పుడు ఒక ఎజెండాతో మేఘనా లవ్ లో దింపాలి. చాపు. అసలే ఇది రాజుగారి ఇల్లు, తేడాలు వస్తే దోళ తీర్చేస్తారు. నిప్పిరికి. హలో రాజుగారు, మీరు పాల్గొనండి. ఇది పాల్గొలేనా? నాది కాదండి, ఈడిది. పైకి లాగిందండి. అదేనా? హ్యాండ్ మీదే, కానీ లొకేషన్ లగడి కప్పులు కాదు. ఎరా, నీకు పాస్పోర్ట్ ఉందా? ఉంది కదండి. మీరు ప్రొసీడ్ అవ్వండి. ఇంకేముందని ప్రొసీడ్ అవడానికి? అక్కడ నేను సాంగ్ వెళ్ళిపోతాను అనమాట. చొన్నే 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 కున్నే కున్నే కున్నే. అద్భుతం, అద్భుతం. నీ సాంగ్ బాగుంది, స్టోరీ బాగుంది. వెంటనే వెళ్ళి ప్రొడ్యూసర్ తెచ్చుకో. అదేంటండి ప్రొడ్యూసర్ నేను తెచ్చుకోవాలా? 30 years ఇండస్ట్రీ, మనం డేట్స్ ఇస్తే ఎవడైనా ముందుకు వస్తాడు. ఎందుకు? ఆత్మహత్య చూడనుగా. ఎక్స్క్యూజ్ మీ, 17D బస్ వెళ్ళిపోయిందండి. ఇక్కడ ఎల్లో చూడిదార్ వేసుకుని ఒక పెద్ద ఫిగర్ లా ఫీల్ అయిపోతుంటది, అది ఉందా? లేదు సార్. అయితే బస్ కూడా వెళ్ళిపోయింది. ఏరా, రోజు మా చెల్లిని టీస్ చేసి ఏడిపించేది నువ్వే కదరా? నల్ల నాయాల, ఇంకోసారి నా చెల్లి జోలికి వచ్చావా చంపేస్తా, జాగ్రత్త. ఫోన్లే కదా అని మాట సాయం చేస్తే దెబ్బలు తినాలా? అందుకే ఈ రోజులు ఎవడో సాయం చేయట్లా. బాగా కుమ్మినట్టున్నారు. వద్దన్న మొహమాట పడి గట్టి కుమ్మేరు. బస్ వచ్చింది పద. చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి, చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి. నీ దగ్గర ఉందా? లేకగా మరి లేకుండా నువ్వెందుకు ఎక్క? దిగా. రైట్ రైట్. నువ్వుండే ఈయంతో గొడవ ఏంటి? అభిడ్చుకోండి, టికెట్లు ఇవ్వండి. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి. ఇదిగోనయ్యా బల్బు, ఇదన్నా కొంతకాలం ఉంచుతావా, రాత్రిగా పగల కొడతావా? అంత కరెక్ట్ గా ఎలా చెప్తారు సార్? రోజు ఉండే బ్రేకింగ్ ఇది. నేనేమన్నా కొత్త విషయం చెప్పానా? ఎలా చెప్పమంటారు సార్? మనుషులు 60 వేలు బతుకుతలేదు, ఏమన్నా అంటున్నా సార్? అక్కడ ఉన్నట్టుంటాను. ఏమంటావు? అదే ఎప్పుడు వెలుగుతో ఎప్పుడు మాడిపోతే ఎలా చెప్పగలరు సార్? అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది. సరే గాని రోజుకో బల్బు ఎందుకు బయటపోతుందంట? చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పను. ఏంటి ఆ మాట ఎదురు చెప్పు. హై వోల్టేజ్ ప్రాబ్లం సార్. ఆ మాట మెల్లగా కూడా చెప్పొచ్చాయా? హై వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి, ఫ్యూజ్ పోవాలి, కానీ బల్బు ఎందుకు పోతుంది? అంటే కృష్ణాష్టమి రోజు ఉట్టి పగలు కొట్టినట్టు నేనే పగలు కొట్టేస్తున్నానంటారు. అది కాదయ్యా, నువ్వు కాకపోతే ఇంకో పరిగణలో ఎవరన్నా పగల కొట్ట. ఇది బాలండి. బాలు సరే, సౌండ్ లేకుండా వచ్చిందే. సౌండ్ చేస్తూ రావడానికి ఇదేనా అంబులెన్సా? అంతేలే, బాలుకు సౌండ్ ఎందుకుంటుంది. సరే, అంత ఫాస్ట్ గా వచ్చే బాల్ని లటక్కులు పట్టేసావంటే నీ ఐపవరే ఐపవర్ అయ్యా. నా ఐపవర్ ఇప్పుడేం చూసారు? నైట్ టైం చూడాలి. ఇదిగో ఎందుకంటే మొహానికి చేయటం పెట్టుకుంటావు, ఏం పండుకోకుండా. నేను మీకులాగా కదండి. బాగా చెప్పావు, కానీ నాకు ఒక విషయం అర్థమైందిలే. ఏంటండి? బలుపు ఎందుకు పగులుతుందో నాకు అర్థమైందిలే. ఇది నీ పని కాదు, పిల్లల పని. ఈ పిల్లల సంగతి రేపు మీటింగ్ లో పెట్టి తెలిసేయాలయ్యా. రాత్రి కోసం వచ్చి రాత్రి నేను మీకు కనిపిస్తాను కానీ మీరు నాకు కనిపించొద్దు. అది కాదయ్యా, ఎందుకంటే నచ్చుతావు, పెద్దగా మాట్లాడు. ఈ వాచ్మెన్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఈ బల్బు పెట్టినాయండి ముందు నన్ను. ప్రతివాడు అనుకుంటే ఇక నా పరిస్థితి ఏంటి? సౌండ్ లేకుండా చూసుకున్న చాలు, ఇక దయచేయండి.
అరే జావో నాజీ. ఊరికే చూసుకోకపోతే ఏదైనా ఒక పాట పాడుకోవచ్చు కదా. మేషం, వృషభం, మిథునం అనుకోని వ్యక్తులు తారసపడతారు. మనకెవరు అనుకోని వ్యక్తులు తారసపడతారు ఈ రోజుల్లో. ఈ సెకండ్ గడుపుతున్నాడు వీడు దరిద్ర బ్రెయిన్ తో ఏ వీక్ పాయింట్ లాగుతాడు. ఇప్పుడు ఎవరు చేయటం? హలో హలో హలో. ఏంటిడు ఫోన్ రింగ్ అవ్వకుండా అలవనేస్తాడేంటి? వీడేంటి వాడి పెదవులు వాడే కొరుక్కుంటూ ఏదో ఆలోచిస్తున్నాడు. ఎక్కడో ఏదో డిఫెక్ట్ ఉంది. చెప్తా. హలో నేనయ్యా సెక్రటరీ మాట్లాడుతున్నాను. స్వీపర్ అనుకుంటున్నావా ఏంటి? ముందు మీరు ఫోన్ మాట్లాడండి, తర్వాత మనం మాట్లాడుకో. ఓకే ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. ఇదేంటి నేనేటి చెప్పిందే ఫోన్ లో వేరేవాడితో చెప్తాడు ఏంటి బాబు? రాగానే ప్రాబ్లం ఏంటో చెప్పాలి. అనుమానంగా అలా చూస్తున్నావేంటి? డ్రైనేజ్ ప్రాబ్లం అండి. సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాను కదా. అయితే రైల్వే స్టేషన్ లో రిపోర్ట్ చెయ్యి. నాకు చెప్తావేంటి? అసలు నేను అడిగిందేంటి, మీరు చెప్పేదేంటి? సింక్ లేకుండా మాట్లాడతారేంటండి? సింక్ లేకుండా మాట్లాడుతున్నాను. ట్రైన్ గురించి కదా నువ్వు అడిగావు. అదిగో మళ్ళీ నేను డ్రైనేజ్ అంటుంటే మీరు ట్రైన్ అంటారేంటండి? డ్రైనేజీయా? ఎక్కడో లిప్పులికి దిగిపోయింది. నువ్వు మాట్లాడింది నాకు అర్థం కాలేదనుకుంటున్నావా? నేనే కామెడీగా ఉంటుందని కొంచెం కామెడీ చేశారు అంతే. ఇదేంటి నేను మాట్లాడుతుంటే ఫోన్ ఒక్క చూస్తున్నావేంటి? హలో నేను ఇక్కడ మాట్లాడుతుంటే నా ఫేస్ చూడకుండా ఫోన్ ఒక్క చూస్తావేంటి? ఫోన్ రింగ్ అవుతుంది అక్కడ. ఇదిగో నాకు వినపడలేదనుకున్నావా? నిన్ను పంపించిన తర్వాత ఫ్రీగా మాట్లాడుకుందామని. అది నువ్వు వెళ్ళు, ప్లంబర్ వస్తాడు. బాయ్. హలో సెక్రటరీ ఆఫ్ వినాయక అపార్ట్మెంట్స్ స్పీకింగ్. నాకు గుండు సూది కింద పడ్డా వినిపిస్తుంది తెలుసా? ఫస్ట్ టైం ఫోన్ రింగ్ అవ్వకుండానే ఎత్తి మాట్లాడాడు. సెకండ్ టైం ఫోన్ రింగ్ అయినా ఎత్తలేదు. ఇప్పుడేమో అవతల కట్ అయిపోయినా మాట్లాడేస్తున్నాడు. ఓకే ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. వీడేంటి మళ్ళీ ఆడివాడే కొనుక్కుంటున్నాడు? వీడి దెబ్బకు చెవులే కాదు ప్రాణాలు కూడా పోయేటట్టున్నాయి. ఏంటయ్యా నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవే? నీకేమైనా చూడా? ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ రింగ్ అవుతుందా? మాకు వినిపించట్లేదు అనుకుంటున్నావా? మాకు వినిపిస్తుంది, నువ్వే చెప్పక్కర్లేదు. హలో ఎవరిది? ఇదిగో మీరు ఎవరైనా సరే ఇప్పుడు మీతో మాట్లాడే తీరిక నాకు లేదండి. ఫోన్ పెట్టేసేయండి. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమయ్యా, వెళ్ళు. ఇదిగో నీ సమస్యలు ఇప్పుడు నాకు చెప్పక వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఇదిగో నువ్వేం చెప్పరా ఇప్పుడు నేను వెళ్ళానయ్యా. అసలు వినిపిస్తా కదా వింటానగా. ఏంటి నీకు చెవుడు? నాకు చెవుడా? ఎవరు చెప్పారు నీకు నాకు చెవుడని? ఒకటి చెప్పాలేటి. నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చి మన అపార్ట్మెంట్స్ లో అందరి మధ్యన మీటింగ్ ఎట్టి నీకు చెవుడా నిరూపించకపోతే ఆ పని మాత్రం చెప్పక దండం పెడతా. నేను ఆ పని చేయకుండా ఉండాలంటే ఈ నెల నుంచి నువ్వు మెయింటెనెన్స్ అడగకూడదు. నేను తీసుకోను. అలాగే నా పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నువ్వే చూసేసుకో. పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నేనే ఇవ్వాలన్నా? ఇది మరీ అన్యాయం తోండి. ఎవరు బాబు తవరు ఎక్కడికి వెళ్ళాలి? రిజిస్టర్ రంగనాథన్ గారిని కలవాలండి. రంగనాథన్ గారినా? అయితే 10 రూపాయలు ఇవ్వండి. రంగనాథన్ గారికి? రంగనాథన్ గారికి అదేం సరిపోద్ది, బైక్ పార్కింగ్ చేయడానికి. నాకే బైక్ పార్కింగ్ కి 10 రూపాయల? ఎక్కడైనా ఉందా ఈ అన్యాయం? ఎక్కడే ఉండదు, ఇక్కడే ఉంటది. ఏ సినిమాల్లో పార్కింగ్ చేసినప్పుడు 20 రూపాయలు ఇవ్వట్లే, రైల్వే స్టేషన్ లో పార్కింగ్ చేసినప్పుడు 20 రూపాయలు ఇవ్వట్లే. నేను 10 రూపాయలు అడిగితే 10 రూపాయలు కాదు కదా, 10 పైసలు కూడా ఇవ్వను. బయట పార్క్ చేసుకో చేసుకో. మొన్న పొద్దున్న సిటీ బస్ బయట పార్కింగ్ చేస్తే కనపడకుండా పోయింది. నీ తక్కువ బైక్ ఎంత? ఇక్కడ ఈ డేంజర్ కూడా ఉందా? అందుకే నేను చెప్పిన మాటిని 10 రూపాయలు ఇవ్వయ్యా. నేను ఇవ్వను. నేను వదలను. ఎలా వదలను? నేను చూస్తాను. చూసుకో. బైక్ ఈడిది కదేంటి? ఉల్లుక్క పట్ట నాకే మస్కా ఇచ్చిన లోపలికి వెళ్తావరా? రేయ్ ఇది సింగిల్ గేట్ పద్మం ఇవ్వరా, దొరక్కపోవు. నీ సంగతి చూస్తా. ఏది నువ్వు చూసేది? సీడీ. సీడీ చుట్టానికి నా పర్మిషన్ ఎందుకు? ప్లేయర్ కావాలి గానీ. ప్లేయర్ లేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చాం. ఒక 6,000 ఇత్తలు కొనేసుకుంటాం. ఎంత? జస్ట్ 6,000. జస్ట్ 6,000? నువ్వు అడిగినప్పుడు ఇవ్వడానికి ఇక్కడ నేను ఫైనాన్స్ కంపెనీ పెట్టుకోలేదు. అంతేనా? నా మాటలవా? వినను, నాకు ఎరపడదు, ఇలాంటివి అసలు పడవు. ఏంటి చెప్పు? చెప్తా. చెప్పు. అపార్ట్మెంట్ మనం ట్రైన్కి డ్రైనేజీకి తేడాలని వ్యక్తిని సెక్రటరీగా పెట్టుకున్నాం. అరే ఆపరా బాబు, అందుకే మన సమస్యలన్నీ చెప్తున్నా. ఆయన చెవికి వినపడట్లేదు. మన సమస్యలు వినలేను చెవిటివాడా మన సెక్రటరీ? అరే ఆపరా బాబు, ఎందుకన్నా లౌడ్ స్పీకర్ లా పెద్దగా అరుస్తావు? పోను ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చెవిలో సీక్రెట్ గా చెప్పానా? సీడీ ప్లేయర్ ఖరీదంతా 6,000 ఇస్తానులే, తీసుకో. ఇప్పుడు డబ్బులు కానీ బయటకు వెళ్ళినప్పుడు ఏటీఎం లో డ్రా చేసుకొస్తా. మన అపార్ట్మెంట్స్ పక్కనే ఏటీఎం మిషన్ ఉంది. నా అకౌంట్ లో ఎంత ఉంది? 18,000 దాకా ఉన్నాయి. మొత్తం కనుక్కున్న డీటెయిల్స్. సరిపోయి ఆఫీస్ లో కూర్చో, నేను డ్రా చేసుకొస్తా.
ఎక్కడ పోతారా తప్పడ మొఖం ఎదవా? ఈ వేళ నీ బైక్ భద్రాసి పాలు రా, నీ సంగతి చెప్తా. అమ్మా ఈ నన్ను అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈయన గుద్దైనా సరే ఎస్కేప్ అయిపోవాలి. సిడీ పేరు కూడా పెట్టారంట. బ్యాంకులో 18,000 ఉంది కదా, మీకు చెబుడు కదా, వీడికెందుకు ఈ విషయాలన్నీ. ఒరే ఎదవా, 10 రూపాయల గురించి మా సెక్రటరీ గారిని చంపేస్తావా? సెక్రటరీ గారు బతికే ఉన్నారా? ఆడెవడో హార్న్ కొట్టచ్చు కదా. హార్న్ ఏంటండి బాబు, సైరన్నే కొట్టాడు. నేను కొట్టమన్నది హారను. సర్లేండి, ఎవరన్నా చూస్తే బాగుండు. లేవండి. నేను కింద పడ్డారని అందరికి చూతావా ఏంటి? చిచ్చి, ఎందుకు చెప్పను? అది ఆ మాత్రం అభిమానం ఉండాలి సెక్రటరీ అంటే. ఇంకా లేవండి. థ్యాంక్స్. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? కోర్త కళ్ళోడు కింద పడతాయా అని. అన్నా ఒక్క లెటర్ రాసి పెట్టానా? నీ హ్యాండ్ చాలా మంచిదన్నా. నీ హ్యాండ్ తో నా లవర్కి లవ్ లెటర్ రాస్తే నా లవ్ సక్సెస్ అవుతానా? ఒరే, లవ్ లో నేను ఏ హెల్ప్ అయినా చేస్తాను, కానీ ఈ లెటర్స్ మాత్రం రాయను రా బాబు. దేనికన్నా? ఇలాగే ఓసారి ఒక లెటర్ రాస్తే దాన్ని వదిలేసి నన్ను తగులుకుంది. దాన్ని నేను వదిలించుకునేసరికి 5 కేజీలు 8 తగ్గి నీరసం వచ్చింది నాకు. ఒరే, నువ్వు ఇంకా ఎక్కడున్నావురా? ఇది ఇంటర్నెట్ కాలం రా. ఇంటర్నెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్లు మ్యారేజ్లే కాదురా, సోమరాలే జరిగిపోతున్నాయి. నువ్వు మరి కీస్పూరంగా ఆలోచించావంటే ఎల్లొక్క ఫోన్ చేయరా, నిమిషంలో అమ్మాయి సెట్ అయిపోతే ఎలా? ఒరే బావా, మీకు హార్ట్ చూసా? మన చందుగారి శుభ్రం టోటల్ ఫెయిల్యూర్ అట. రే ఇడియట్, నువ్వు మనిషివేనా? అమ్మా బుద్ధి లేదు. ఫోన్ మేనేజ్ తెలుసా నీకు? ఫోన్ ఎవరెత్తారో ఏంటో తెలుసుకోకుండా బావా శోభనం క్యాన్సిల్ అని గేదెలకు అరుస్తావేంట్రా? సారీ సారీ మేడం, మా బావ ఫోన్ కూడా మాట్లాడుతుంటే మధ్యలో పెట్టే ఫోను. ఓ నాయను, పొద్దున్నే ఆడపిల్ల చేత అక్షింతలు తిన్నానేంటి? రాంగ్ నెంబర్ యాక్సిడెంట్. ఈసారి నెంబర్ కరెక్ట్ కొట్టాలి. 9, 8, 4. ఒరే బావా, నీకు హార్ట్ చూసి తెలుసా? మన చందుగారి శుభ్రం టోటల్ ఫెయిల్యూర్. నీకు ఈ విషయం చెప్తాను ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ లో ఆడపిల్ల తగ్గింది. రే బక్రా, మళ్ళీ ఆ పిల్లే తగిలిందిరా. నువ్వు సేమ్ నెంబర్ కి సేమ్ అమ్మాయికే చేసావు. నో, నేను నెంబర్ కరెక్ట్ కొట్టాను. నీ బొంద, నువ్వే నెంబర్ కొట్టినా ముందు హలో అనాలిరా. బావా ఏంట్రా బద్మాష్? ఇది మా బావ నెంబరు. ఎవడ్రా నీకు బావా? నీ అత్త కొడుకా, నీ చెల్లికి మొగుడా? ఏమండి, నాకు అత్త లేదు, చెల్లి లేదు. కోడి లేదు, పుంజు లేదు, గుడ్డెలా వచ్చింది? అత్త చెల్లి లేకుండా బావ ఎలా వస్తాడా? ఏమంటే నా ఫ్రెండ్ అండి, నేను సరదాగా ఆయన బావా అని పిలుస్తుంటాను. బావా అని పిలు, కానీ బర్రెలా అరవకు. ఏమండి, ఫోన్ చేస్తే చాలా లైన్ లోకి వచ్చి లైన్ గా బూతులు తిడుతున్నాయండి. అసలు మా బావ ఫోన్ నెంబర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? అసలు నువ్వెవరు, నీ బయోడేటా ఏంటి? బయోడేటా నీకెందుకురా బేటా? నిన్నటి వరకు ఈ ఫోన్ నీ బావదే, ఈ రోజు నుంచి నీ చెల్లిదన్నయ్యా. చెల్ల? ఎవరి ఆకాశవాణి చెల్లి? బేటా అంటుంది, బర్రె అంటుంది, బద్మాష్ అంటుంది, చివరిలో అన్నయ్య అంది. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవరెక్కడ ఉంటున్నారో అర్థం కావట్లేదు. అవును, ఇంతకీ బావ ఎక్కడున్నాడు? ఈ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని హైదరాబాద్ బ్రాంచ్ కి పంపించండి. ఎంత రిస్క్ అయినా చేద్దాం, కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం లైవ్ లో ఇప్పుడు దొరికేవరా నువ్వు? మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం. బయట పద. గేదలాగా అరుపులేంట్రా? నువ్వు అదే మాట. నేను నీకు మోస్ట్ నియరెస్ట్ టికెట్స్ ఉన్నా కదా. అదే కదా నా బ్యాడ్ లక్. స్ట్రైట్ గా పాయింట్ లోకి రారా. నీ సెల్ ఫోన్ ఏది? ఇదిగో. కొత్త ఫోన్ లా ఉంది. మార్నింగ్. అవును, కొత్త ఫోనే. నెంబర్ నోట్ చేసుకుంటావా? ఓహో, పాత నెంబర్ పర్సనల్ నెంబర్ అయిందన్నమాట. అసలు ఏమైందిరా నీకు? ఈ సెల్ చేసింగ్ తెలియక పాత నెంబర్ ఫోన్ చేశా. ఎవరు అపరిచిత స్త్రీ ఫోన్ తీసింది. ఫోన్ తీసిందా? ఎదురుగా ఉంటే చెప్పు తీసేది. అప్పటికే ఫోన్ లో తుక్కు రేగి కొట్టింది అనుకో. ఒక ఆడపిల్ల చేత అంత ఘాటుగా నాటుగా తిట్టించుకోవడం లైఫ్ లో ఫస్ట్ టైం రా. బాధపడుతున్నావా? ఫోన్ లో బండబుద్ధులు తింటే బాధపడరా? అయినా అమ్మాయి విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు? ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదరా. ఎందుకు అవ్వలేదు? ఇదేమన్నా రైల్వే రిజర్వేషన్? వెంటనే కన్ఫర్మ్ అయిపోవడానికి. నాకు కన్ఫర్మ్ అయింది. ఎలా తెలుసు? ఫోన్ చేసి ఇది నా బావ నెంబర్ కదా అన్నాను. నిన్నటి దాకా ఇది నీ బావ నెంబరు, ఈ రోజు నుంచి నీ చెల్లి నెంబర్ అనుకో అంది. అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టే కదరా? నాకున్న రాజు ప్రకారం కన్ఫర్మ్ అయినట్టే బావా. మరి అయితే ఈ మాట చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నాయిట్రా? తప్పించుకు తిరుగుతుందా? ఎక్కడికి పోతుంది బావా? సిటీ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నా. ఎక్కడున్నా దొరికిపోవాల్సిందే. అది మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది, మన మనసులో ఒకళ్ళ గురించి ఒక మంచి మాట అనుకున్నా ఒక మంచి పని తల. ఎలాగైనా అమ్మాయిని పట్టుకోవాలంటే ఇలా తిరిగ్గా సినిమా తీసుకొచ్చాడంట్రా. పొద్దు నుంచి షాపులు, సెంటర్లు, జంక్షన్లు అన్ని తిరిగావు. నువ్వు రిలాక్స్ అవ్వాలని కదా సినిమాకి తీసుకొచ్చింది. నా సిస్టర్ ను పట్టించే బాధ్యత నాది. నువ్వు రిలాక్స్ సినిమా చూడు. సునీత గారు, మీరు పద్మభూషణ్ నన్ను ప్రేమిస్తున్నారు. అది నిజమైతే మీరు వెనక్కి తిరిగి చూస్తారు, వెనక్కి తిరిగి చూస్తారు, చూస్తారు. అవును బాబా, మా సిస్టర్ బిందెలాగే ఉంటదా? ఇది బొంబాయి బొమ్మ, మంది బాపు బొమ్మ. ఎక్కడుందో ఏం చేస్తుందో దానికోసం అంత ఆలోచించుకో. ఫోన్ కొట్టు. అంతేనటవా? కొట్టు చెప్తా.
ఎవరి మధ్యలో సుత్తి ఫోను? ఇంకెవరు? నా హీరో. హలో, ఎవరు ఎలా ఉన్నారు? నాకేంటి ఫెంటాస్టిక్ గా ఉన్నాను, కానీ మీరెందుకు ఫోన్ చేశారో చెప్పండి. ఏంటండి ఏవో మాటలు మ్యూజిక్ వినిపిస్తున్నాయి, ఏదైనా సినిమా చూస్తున్నారా? బాగా క్యాచ్ చేశారే. ఏ సినిమా? అబ్బా చెప్తే వచ్చేద్దానా? అది నా చెల్లెలా? అది ఆడదా? నీ టేస్ట్ ఇంత నీచంగా నికృష్టంగా దరిద్రంగా ఉంటుంది అనుకోలేదు. ఒక పని సరిగ్గా చేసావు. అమ్మో, బావతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. అపార్ట్మెంట్ సెక్రటరీ అంటే ఏదో అనుకున్నాం గానీ వాచిపోతుంది పగలు రాత్రి పని చేయలేక. ఈ పిల్లవాడు ఆడుకున్నంత సేపు ఆడుకొని బోర్డు ఇక్కడ బాగా చెడిపోయారు. నిద్రబెట్టి చావట్లేదు, కాసేపు మనం ఆడుకోవచ్చు ఎవరన్నా తోడుంటే. ఈడున్నాడుగా వాచ్మెన్ గారు, మళ్ళీ బలిపోయినట్టుందే. ఈడొకడు మరి చెట్టును పట్టుకున్న గొడ్ల కుక్కలాగా గేట్ను పట్టుకుని ఆడబడుతున్నాడు. అరే ఈ పాట ఏదో నా గురించి రాసినట్టుంది. ఏటయ్యా మళ్ళీ బదిలిందా బలుబు? ఈడు ఇప్పుడు వచ్చేదేటి? పద్దాటింది ఇంకా నిద్రపోలేదండి. అదే అదే లేదు నిద్ర పట్టక. నేను అడిగింది అదే కదా. ఏటయ్యా గేట్ నుంచి బయటకు చూస్తావు? గేట్ నుంచి ఎవరన్నా వచ్చేస్తారేమో అని. అలాగా, సర్లే అలా వెళ్ళి సరదాగా క్యారం బోర్డు ఆడుకున్నారా? ఇప్పుడా? ఈ చీకట్లో సిమ్రాన్ వచ్చి పిలిచినా రానండి. థ్యాంక్స్. నేను పిలవగానే పని కూడా మానేసి వస్తానన్నావు. నేను ఎప్పుడన్నాను? నీ వినయం నాకు నచ్చింది. వచ్చే నెల నుంచి నీకు 50 రూపాయలు జీతం పెంచుతున్నాడు అంతే. 50 రూపాయలు జీతం పెంచుతున్నారా? చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. ఇప్పుడు ఈ చీకట్లు ఎలా వెళ్ళాలి? ఏంటయ్యా కొనుక్కుంటావు మళ్ళీ? ఏమి లేదండి, మీరు రేడియో పట్టుకోండి, నేను గేట్ వచ్చేస్తాను. రేడియో నేను పట్టుకోవాలా? మరి అడుస్తున్నా ఎవరికి నేను ఇక్కడ ఉంటే? చీకట్లో మీకు కనిపించలేదంతే. కనిపించట్లేదన్నారా? వినిపించట్లేదన్నారా? ఇది గేటేనా? అది కాదు, రేడియో ఆన్ చేసుకోవచ్చుగా, పాత పాటలు వస్తాయేమో. కొంచెం స్లోగా వెళ్ళండి, నేను ఫాలో అవ్వాలి కదా. ఇది అనవసరం అంటే స్పీడ్కి వెళ్ళిపోతాడు. ఇంతటితో సమాప్తం. అమ్మో, ప్రసారాలు సమాప్తమా? ఇది ఎట్టిల్లాడో తెలియట్లేదు. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఏంటయ్యా వెతుక్కుంటున్నావు ఏంటక్కడ? అదే స్టిక్ పడిపోతే తీసుకుంటున్నానండి. సార్, ఇప్పుడు అపార్ట్మెంట్ సెక్రటరీ అయినప్పుడు రిగ్గింగ్ అది చేశారంట, నిజమేనండి? మనకు విగ్గెందుకయ్యా, బ్రహ్మాండమైన క్రాఫ్ ఉంటాను. ఏదో ఇంకోసారి చెప్పండి. అప్పుడెప్పుడు నాటకంలో పెట్టాను విగ్గు. రావయ్యారా? వస్తున్నాను. ఇంతకుముందు ఇప్పుడు ఆడేవా ఈ క్యారమ్స్? భలేవరే సార్. ఫస్ట్ నేను స్పోర్ట్స్ మ్యాన్, తర్వాతే వాచ్మెన్. అదేటయ్యా స్టిక్ బోర్డు మీద పెట్టావు? అదే బోర్డు లెంగ్త్ కొలుస్తున్నానండి. సరే, వైట్ కాయిన్స్ ఆడతావా, బ్లాక్ కాయిన్స్ ఆడతావా? చీకట్ లో ఏ కాయిన్ అయితే ఏంటండి, వచ్చినోడికి ఏ కాయిన్స్ అయితే ఏమంటావా? సరే ఆడైతే. అక్కడ తిరుగుతావేంటయ్యా? స్ట్రైకర్ ఎక్కడ ఉంటాడా? పౌడర్ రాసుకుంటున్నా అండి. పౌడర్ మేము బోర్డు కొన్నప్పటి నుంచి ఇంతవరకు ఇలా. సరే సరే ఆడాడు. ఛాంపియన్ కాదండి, అది అలా అలవాటైపోయింది. అబ్బు, ఇదేంటయ్యా బ్లాక్ కొట్టేంటి? సర్లే అండి, స్ట్రైకర్ ఎక్కడ? అదేంటి అటుకొడితే ఇందులో పడింది. ఇది బ్లాక్ అయినా ఏమండి, ఇది వైట్ కదండి? ఎదుటి ఇది వైటా? ఇది వైటా? సరే నువ్వే ఆడు. స్ట్రైకర్ ఇలా ఇవ్వండి. ఇదిగో స్ట్రైకర్ ఇవ్వండి సార్. ఎవడేంటి ఏంటి మీరు దాచేసి నటిస్తున్నారా ఏంటి? ఓహో, ఎంత ఉందన్నమాట. మరి అదే ఛాంపియన్ అంటే. నాకు ఒక విషయం అర్థమైందయ్యా. ఏంటి సార్? నీకు రేచి ఇక్కడ కదా? అది నాకు ఎప్పుడో తెలుసు. అమ్మో, కనిపెట్టేసాడు కనిపెట్టేసాడు. నిన్ను క్షమించారా? నేను ఎప్పుడన్నాను సార్? మళ్ళీ సారీ అంటావు ఏంటండి? నేను ఒకటి మాట్లాడితే మీరు ఒకటి మాట్లాడుతున్నారు. నాకొక విషయం అర్థమైంది. ఏంటది? మీకు బ్రహ్మత్యముడని చెప్పావు. ఇదిగో కళ్ళు కనపడకపోయినా వాచ్మెన్ లాగా బాగా మేనేజ్ చేస్తున్నావా? మీరు అపార్ట్మెంట్ సెక్రటరీ లాగా ఎవరేం చెప్పినా వినిపించినట్టు నటించడం లేదు. మార్వాడి దెబ్బలాడుకుంటే పాత బంగారం రేటు బయటడిందంట. అలాగే ఈ రోజు క్యారం బోర్డు వల్ల ఈయనకి శివుడు నీకు రేసేయడం నాకు తెలిసిపోయిందా? సునీల్ గారా, మీరు ఒక్కరే వచ్చారా? ఇంకా ఈ అపార్ట్మెంట్ వాళ్ళు వెనకాల ఎవరికీ చెప్పలేదు. వద్దండి బాబు, ఇంకో ఆయనకి చెవుడు ఉందని ఎవరికి చెప్పండి. మన వాచ్మనేగా రోజు ఇక్కడ ఎవరికి చెప్పా. అలాగే కన్ఫర్మ్డ్. అలా చేయాలంటే మీ ఇద్దరు నాకు నెలకి 500 చొప్పున ఇచ్చుకోవాలి. అమ్మ, ఉన్న బొక్కలు కాక మళ్ళీ ఇది ఒక బొక్క. మీ బొక్కల డైరెక్షన్ తో నేను కవర్ చేస్తాను కదా. ఇదిగో పగలో నువ్వు ఈయనకి చెవుల్లో పనిచేయి, రాత్రి పూట నీ కళ్ళలో మీరు పనిచేయండి. అప్పుడు మీ ఇద్దరు లోకాన్ని చూడొచ్చు, వినొచ్చు. ఏదో ఒకసారి చేతులు గడపండి మీ ఇద్దరు. నాకదే మీ ఇద్దరు కలుపుకుండా. ఎన్నాళ్ళు వేసిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే. ఏంటి లవర్ బాయ్, ఈ రోజు మంచి మూడ్ లో ఉన్నట్టును? రియల్లీ డియర్ సునీల్, 25 years 25 ఏళ్ల నాటి చేప ఈనాడు పేరబో. నువ్వు శారీరకంగా కలవకపోయినా దగ్గరగా ఒకరినొకరు చూసుకుంటూ బతకొచ్చు కదా. చూసుకోవచ్చు, బతకచ్చు. కానీ ఒకే గుమ్మం, ఒకే కంచం, ఒకే మంచం కలిశాయో మిగిలేది ఒకే శ్మశానం.
శోభనం వద్దు, మరణమే హద్దు. పంతులు గారు ఆనాడు పెట్టిన గడువు ఈనాటితో తీరిపోయింది. రేపే మన శోభనం. ఈ మాత్రం దానికి 25 ఏళ్ళు ఇచ్చేయాలా? ఈ పోయేదేది అప్పుడే పోవచ్చు కదా. మేము పోలేదు, ఎంజాయ్ చేస్తున్నాం. నమస్తే ఆంటీ. ఏంటి పిల్లలు రాలదా? మాకు పిల్లలు లేరుగా. పిల్లలు లేరా? అంకులు ఏం చేస్తుంటారు? రైల్వేలు టీసీ. అదే అలా చెప్పండి. నైట్ డ్యూటీలు ఓవర్ టైం డ్యూటీలు ఎక్కువైపోయి ఉంటాయి. అదేం కాదు, అప్పుడే పిల్లలు ఎందుకని దగ్గరుండి నేనే కట్ చేయించాను. సంసారంలో సెన్సార్ గట్ట. నమస్తే నమస్తే, యంగ్ అండ్ ఎనర్జెటిక్ కపుల్. అంకుల్ మీరు మగాళ్ళెంపు కూర్చోండి, ఆంటీ ఆడోళ్ళెంపు కూర్చుంటారు. యూ రాస్కెల్, కలవక 20 సంవత్సరాల తర్వాత కలిస్తే మా ఇద్దరిని విడదీస్తావు నువ్వు. అది కాదండి, ఆంటీ మగాళ్ళెంపు సిగ్గుపడతారని. అయితే నేనే ఆడోళ్ళెంపు కూర్చున్నాను. వాట్ డార్లింగ్, ఈడో రిటైర్ అయిపోయిన మధ్యన ఇదో సర్వీస్ అయిపోయిన లైలా ఏదో బిల్డప్ లో. తాగండి, మీరు ఇంటికి వచ్చినట్టున్నారు. వాచ్మెన్ మా ఆయన ఎక్కడైనా కనపడ్డా? కనపట్లేదా? అమ్మో, మైక్ లో అనౌన్స్ చేసిన వేస్టే, వినబడి సావదు కదా. అదే కదా నా బాధ.